అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ పెన్షనర్ల మార్చి బిల్లుల్లో కదలిక అనేది వచ్చింది. వీరికి రేపు జమ అవుతాయి. దీనికి సంబంధించినటువంటి సమాచారం మన వీడియోలో చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి జీతాలు, పెన్షన్లు, డిఏ, పిఆర్సీ, సర్వీస్ మ్యాటర్ సంబంధించిన ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేసి వీడియో చేయడం జరుగుతుంది. అలాగే జీతాలు, పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. మనకి సాయంత్రం నుంచి ఉద్యోగుల బిల్లుల్లో కదలిక వచ్చింది. ఈ ఉద్యోగులకు సంబంధించి జీతాల బిల్లులన్నీ కూడా మనకి ఈక్యూబేర్కి వెళ్ళినాయి. అయితే పెన్షన్ బిల్లులో మాత్రం బిల్ రిటర్న్ టు డిడిఓ యాజ్ పర్ ద ఆర్టికల్ నెంబర్ 39 and 50 ఆఫ్ ద ఫైనాన్షియల్ కోడ్ వాల్యూమ్ 1 అని వస్తుంది. అయితే మనకి ఇది ఫైనాన్షియల్ కోడ్కి సంబంధించి ఈ రెండు ఆర్టికల్స్ని చూడడం జరిగింది. అయితే మన కొద్దిసేపటి క్రితం మళ్ళీ అటువంటి బిల్లులన్నీ కూడా మన రివర్స్ వచ్చేసి ఈక్యూబేర్కి వెళ్ళడం జరిగింది. ఈ బిల్లు ఏవైతే ఇలా ఈ విధంగా రిటర్న్ అయిన డిడిఓకి రిటర్న్ అయిన బిల్లన్నీ కూడా మనకి మళ్ళాగా రిటర్న్ అయ్యి ఈక్యూబేర్కి వెళ్ళడం జరిగింది. దాదాపుగా పెన్షన్ బిల్లులన్నీ కూడా మనకి రివర్స్ అయ్యేసి ఈక్యూబేర్కి ఈ విధంగా మనకి ఈక్యూబేర్కి వెళ్ళడం జరిగింది. కాబట్టి ఉద్యోగులతో పాటు ఈ పెన్షన్స్ బిల్లు కూడా దాదాపుగా అన్ని బిల్లులు ఈక్యూబేర్కి వెళ్ళడం జరిగింది. కాబట్టి జీతాలు, పెన్షన్ బిల్లులన్నీ కూడా మనకి ఈక్యూబేర్కి వెళ్ళినాయి. ఈ అర్ధరాత్రి సమయం నుంచి వీరికి బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయ్యే అవకాశం ఉంది. లేదంటే రేపు ఉదయం నుంచి అయినా సరే ఈ బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయ్యే అవకాశం ఉంది. రేపు ఉదయం నుంచి బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయితే కొద్దిసేపట్లోనే అంటే రేపు దాదాపుగా ఒక 10 గంటల సమయం నుంచి మనకి ఈ జీతాలు, పెన్షన్లు జమ కావడం అనేది ప్రారంభమవుతుంది. దాదాపుగా రేపు ఎక్కువ పర్సెంట్ జీతాలు, పెన్షన్లు పూర్తి స్థాయిలో ఉద్యోగులు మరియు పెన్షన్స్కి పూర్తి స్థాయిలో జమ అయ్యే అవకాశం ఉంది. మీకు దీనికి సంబంధించినటువంటి సమాచారం ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఏ ట్రెజరీ పరిధిలో జమ అయ్యాయి, ఎవరికి జమ అవుతాయనే దానికి సంబంధించి వివరం తెలియజేయడం జరుగుతుంది. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం.